అనుసరించడం అంటే ఆయన అడుగు జాడల్లో మనం నడవటం అండి. యేసయ్య ఎలా ప్రేమించాడో ఆయన బిడ్డలుగా మనం అలా ప్రేమించాలి. యేసయ్య ఎలా పరిశుద్ధంగా బ్రతికాడో ఆయన బిడ్డలుగా మనం అలా పరిశుద్ధంగా బ్రతకాలి, అలా పవిత్రంగా బ్రతకాలి. యేసయ్య ఎలాగ మన కొరకు శ్రమ పడ్డాడో, అనేక ఆత్మల రక్షణ కొరకు మనం కూడా అలాగ శ్రమ పడాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం అనుసరించడమేనండి. ఉందా ఈరోజు మనకు అలాగ దేవుణ్ణి అనుసరించే మనసు ఉందండి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అసలు దేవుణ్ణి అడుగుతున్నామా? ఏదేదో సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం, కానీ దేవుణ్ణి సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి ఆశ, తపన ఈరోజు చాలామందికి లేదండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకి ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకుంటే చాలండి. ఆయన మనతో ఉండే సమస్తము కూడా ఆయనే చూసుకుంటాడు. ఈరోజు అన్నీ సంపాదించుకుంటున్నారు, ఒక్క దేవుణ్ణి తప్ప, దేవుడిచ్చే జ్ఞానాన్ని తప్ప. బైబిల్ చెప్తుంది, జ్ఞానము సంపాదించిన వాళ్ళు ధన్యులు అని. మనం దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుందామా? అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు.